హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థుల కోసం చేస్తున్నటువంటి షెడ్యూల్లో భాగంగా రాబోయే మెయిన్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సుప్రీంకోర్టు కేసుల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. 2018 పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్లో ఇచ్చినటువంటి అంటే పాలిటీ విభాగంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను సవరించే అధికారం పార్లమెంట్కి లేదని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో తీర్పునిచ్చింది. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేశవానంద భారతి కేసు 1973. సో ఈ యొక్క టాపిక్ మనకి అర్థం అవ్వాలంటే మనకి దీని ముందున్నటువంటి 1 or 2 కేసెస్ గురించి మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. అవేంటో చూద్దాం. శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951. సో 1951లో చేసినటువంటి ఈ కేసులో మనకి శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీనినే ఫండమెంటల్ రైట్ కేసు అని కూడా అంటారు. సో మరి దీని గురించి చూద్దాం. శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో మొదటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? 1951లో. సో 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేస్తూ ఏం చేర్చారంటే 31A, 31B మరియు 9th షెడ్యూల్ను మనకి చేర్చడం అనేది జరిగింది రాజ్యాంగంలో. సో వీటి యొక్క అర్థం ఏమిటి అంటే, పార్లమెంట్ అనేది ఒక చట్టాన్ని చేసి ఈ 9th షెడ్యూల్లో కానీ పెట్టినట్లయితే దాన్ని మన న్యాయస్థానం అనేది సమీక్షించే అధికారం లేదు. సో ఆ విధంగా మొదటి రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్పుడు ఈ శాంకరీ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామి అంటాం. అప్పట్లో మనకి పార్లమెంట్ అనేది ఒక చట్టం చేసి ఏం చేసిందంటే, అంటే మనకి ఆదేశ సూత్రాల ప్రకారం అంటే ఆస్తి అనేది, భూమి అనేది కొంతమంది చేతుల్లోనే కాకుండా అందరికీ సమపాలలో పంచాలనే ఉద్దేశంతో సో కొంతమంది వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి అంటే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకునే ప్రయత్నంలో ఈ యొక్క షెడ్యూల్ను చేర్చడం జరిగింది. సో అప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి శాంకరీ ప్రసాద్ అన్నటువంటి ఒక భూస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో నా యొక్క ఆస్తి హక్కుకు నాకు 19 Clause 1 Clause G ప్రకారము ఆస్తి హక్కు అనేది నాకు ఉంది కదా, సో నా యొక్క ఆస్తిని ఇలాగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అప్పుడు ఆర్టికల్ 13 ప్రకారము మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఎందుకు? మీ యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లయితే ఆర్టికల్ 13 ప్రకారము మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అయితే మాకు ఒక చట్టం అనేది ఉంది, లా అనేది ఉంది. లా అంటే ఈ చట్టం అనేది పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉంటే సుప్రీంకోర్టు అనేది దాన్ని సమీక్షించవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పిందంటే, పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఆ రాజ్యాంగ సవరణ అనేది మా చట్టం పరిధిలోకి రాదు. సో మొత్తంగా మీరు ఏం గుర్తుంచుకోవాలంటే, శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది 1951లో చేయడం జరిగింది. సో దీన్నే ఫండమెంటల్ రైట్ కేసు అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగ సవరణ అనేది చట్టం పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈ కేసులో రాజ్యాంగ సవరణ అనేది చట్టం పరిధిలోకి రాదు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు ఏం జరిగిందంటే, ఇక్కడ కూడా మనకి పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ చేయడం జరిగింది పంజాబ్ రాష్ట్రం. సో ఇది కూడా భూస్వాముల నుంచి భూమిని తీసుకొని కొంతమంది ప్రజలకి పంచడం నిమిత్తం సో ఒక యాక్ట్ చేయబడింది. ఈ యాక్ట్ ప్రకారం ఈ గోలక్నాథ్ అనే వ్యక్తి యొక్క ల్యాండ్ను తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఈ గోలక్నాథ్ అనే వ్యక్తి మన సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సో అప్పుడు కూడా ఆర్టికల్ 31A, 31B అండ్ 9th షెడ్యూల్ను దాని ప్రకారము ఈ యొక్క పంజాబ్ స్టేట్ అనేది ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు అనేది, ఎస్సీ అంటే సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టు అనేది ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ప్రాథమిక హక్కులు అనేవి చాలా పవిత్రమైనవి. ప్రాథమిక హక్కులు అనేవి చాలా పవిత్రమైనవి. ఆర్టికల్ 13 ప్రకారము అవి చట్టం పరిధిలోకే వస్తాయి. సో కాబట్టి వాటిని సవరిస్తూ వాటినంటే ప్రాథమిక హక్కులను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేసినట్లయితే అది చెల్లదు.
శాంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పింది ఫ్రెండ్స్? రాజ్యాంగ సవరణ అనేది చట్టం పరిధిలోకి రాదు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గోలక్నాథ్ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే ప్రాథమిక హక్కులు చాలా పవిత్రమైనవి. సో వాటిని సవరిస్తూ అంటే ప్రాథమిక హక్కులను సవరిస్తూ చేసినటువంటి రాజ్యాంగ సవరణ చెల్లదు, అది చట్టం పరిధిలోకే వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది గోలక్నాథ్ కేసులో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కేశవానంద భారతి కేసు గురించి చూద్దాం. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. సో ఈ కేశవానంద భారతి అనే అతను ఒక మఠాధిపతి, మనకి మఠాధిపతి గారు అన్నమాట. సో కేరళలో ఉన్నటువంటి ఒక మఠం ఉంది, హిందూ మఠం. సో దానికి ఒక అధిపతి ఇతను కేశవానంద భారతి. సో ఇదే విధంగా ఆ కేరళ రాష్ట్రం ఈ మఠానికి సంబంధించినటువంటి కొంత భూమిని తీసుకునే ప్రయత్నంలో ఈ చట్టం ప్రకారం చేసినట్లయితే ఇతను కూడా కేశవానంద భారతి గారు కూడా మన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో అప్పుడు ఏమని చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ 26 అంటే మత సంస్థను స్థాపించుకోవచ్చు, వాటి నిర్వహణ కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఉన్నటువంటి నా మఠానికి సంబంధించినటువంటి ఆస్తిని నేను నిర్వహించుకోవచ్చు కదా. సో కాబట్టి మరి ఈ విధంగా కేరళ రాష్ట్రం అనేది దీనికి విరుద్ధంగా చేస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ 26కి నాకు ఇది ఏంటంటే దానికి అవరోధం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ కేశవానంద భారతి గారు సుప్రీంకోర్టుని మన కోర్టుల్ని ఆశ్రయించడం అనేది జరిగింది. సో అప్పుడు మనకి ఈ కోర్టు ఏమని చెప్పడం జరిగిందంటే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకి ఉంది. గమనించాలి, మనకి శాంకరీ ప్రసాద్ కేసులో చూసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్? ఏం చెప్పడం జరిగిందంటే రాజ్యాంగ సవరణ అనేది చట్టం పరిధిలోకి రాదు అని చెప్పడం జరిగింది. గోలక్నాథ్ కేసులో చూసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్పడం జరిగింది? ప్రాథమిక హక్కులు అనేవి చాలా పవిత్రమైనవి, వాటిని సవరించే అధికారం పార్లమెంటుకి లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడేం చెప్పడం జరిగింది? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పడం జరిగింది. కానీ రాజ్యాంగ మౌలిక లక్షణాలకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టం చెల్లదు. అంటే పార్లమెంటు చేసినటువంటి ఏ చట్టమైనా సరే ఆ చట్టంలో రాజ్యాంగ మౌలిక లక్షణాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నట్లయితే ఆ చట్టాన్ని రివ్యూ చేసే, ఆ చట్టాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారము పార్లమెంటుకి ఉంది అని చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక లక్షణాలు అన్నటువంటి స్వభావాన్ని తీసుకురావటం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి మీకు అవసరమైనటువంటి అంశం ఏంటంటే కేశవానంద భారతి కేసు 1973. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే రాజ్యాంగ మౌలిక లక్షణాలు అన్నటువంటి స్వభావాన్ని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి కేసు. సో రాజ్యాంగ మౌలిక స్వభావం అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా మరొక మీకు ముఖ్యమైనటువంటి కొన్ని కేసుల గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ ఏకే గోపాలన్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మద్రాస్. సో ఏకే గోపాలన్ అన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో ఇతను తన కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజలను మార్చడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 ప్రకారము ఇతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్ చేసినప్పుడు ఏకే గోపాలన్ అనే వ్యక్తి నాకు ఆర్టికల్ 21 అనేది ఉంది, అంటే జీవించే హక్కు ఉంది నాకు, సో ఇలా డిటెన్షన్ చేయడం ఏంటి అని ఇతను సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సో అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ యొక్క కేసులో ఏం చెప్పిందంటే ఒక చట్టం చేసినట్లయితే ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఏం చట్టం? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 చట్టం ఉన్నట్లయితే ఆ చట్టంలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాల ప్రకారము చేసినట్లయితే అది తప్పు కాదు. సో అర్థమైంది ఫ్రెండ్స్? దాన్ని ఏమంటారంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఈ భావాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటువంటి పదం వచ్చిందంటే అది ఏకే గోపాలన్ కేసుకు సంబంధించింది. సో ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టం, ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాల ప్రకారం చేసినట్లయితే అది తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆర్టికల్ 21కి మీకు ఇబ్బంది కలిగినా అది తప్పు కాదు అని ఈ యొక్క ఏకే గోపాలన్ కేసులో చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. సో ఈ మేనకా గాంధీ అన్నటువంటి వ్యక్తిపై, అంటే ఈమె ఇతర దేశాలకు వెళ్తూ ఉంటే
ఆవిడని ఇతర కంట్రీలకు వెళ్ళనివ్వకుండా ఆమె యొక్క వీసాపై రిస్ట్రిక్షన్ పెట్టడం అనేది జరిగింది. సో ఇలా రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఈ మేనకా గాంధీ అన్నటువంటి వ్యక్తి నా ఆర్టికల్ 19 అంటే స్వేచ్ఛా విహారం, స్వేచ్ఛగా నాకు విహరించే అధికారం ఉంది, సో రైట్ ఉంది నాకు, సో కాబట్టి నాకు ఎందుకు వీసాపై రిస్ట్రిక్షన్ పెట్టారు అని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సో అప్పుడు మరి కోర్టు ఏం చెప్పిందంటే, ఏకే గోపాలన్ కేసులో చూసారు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఏకే గోపాలన్ కేసులో ఏముంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే పార్లమెంటు ఒక చట్టం చేస్తే ఆ చట్టంలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల ప్రకారం చేస్తే అది తప్పు కాదు, రైటే. కానీ మేనకా గాంధీ కేసులో ఏం చెప్పిందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి, పార్లమెంటు ఒక చట్టం చేసింది, సో ఆ చట్టం ప్రకారం ఉందా లేదా చూస్తే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అది పాత పద్ధతి. కానీ ఆ చట్టమే తప్పా రైటా, ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టమే తప్పా రైటా అది ముందు చూడాలి. తప్పుగా ఉన్నట్లయితే అది తప్పు అని చెప్పాలి. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మనం చూడాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని అంటే ఆ చేసినటువంటి చట్టం తప్పు అయితే మనం పౌరులకి హక్కును కల్పించాలి అని చెప్పేసి మేనకా గాంధీ అన్నటువంటి వ్యక్తికి ఆ యొక్క రిస్ట్రిక్షన్ నుంచి తొలగించడం జరిగింది సుప్రీంకోర్టు అనమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్. ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సింది మేనకా గాంధీ కేసు అనేది 1978లో, అలాగే ఏకే గోపాలన్ కేసు 1950లో. ఇందులో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదం ఉంది. మేనకా గాంధీ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అనే భావం వస్తుంది. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. సో మినర్వా మిల్స్ ఈ కేసు అనేది 1980లో చేయడం జరిగింది. సో దేనికోసం అంటే మినర్వా మిల్ అనేది ఒక కాటన్ మిల్, ఒక చేనేత వస్త్ర పరిశ్రమ అనమాట. సో దీన్ని జాతీకరణ చేయడం జరిగింది అప్పుడు గవర్నమెంట్. సో అప్పుడు ఆ మినర్వా మిల్కి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇది నా ఆస్తిని ప్రైవేట్ ఆస్తిని జాతీకరణం చేయడం ఏంటి అని వెళ్తే, సో అప్పుడు మనకి ఇదివరకు కూడా 1978 వరకు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా ఉండేది. కానీ 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తీసివేసి ఆర్టికల్ 300Aలో పెట్టడం జరిగింది. అంటే 1978 తర్వాత ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. సో ఆ విధంగా అప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే సుప్రీంకోర్టు, సో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు, సో ప్రభుత్వం చేసినటువంటి జాతీకరణ కరెక్టే అని మనకి తీర్పునివ్వటం జరిగిందనమాట. సో దాంతోపాటు ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి ఈ కేసులో, మినర్వా మిల్ కేసులో. ఏంటంటే రాజ్యాంగ మౌలిక స్వభావం వివరణ. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, రాజ్యాంగ మౌలిక స్వభావం అనేది మొట్టమొదటిసారి వాడిన కేసు ఏంటంటే కేశవానంద భారతి కేసు 1973. సో మళ్ళీ దాని యొక్క వివరణని ఈ కేసులో చెప్పడం జరిగింది రెండోసారి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఏవి కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు, రెండూ సమానం. ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు, ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, ప్రభుత్వాలు చేయవలసినటువంటి ఆదేశిక సూత్రాలు రెండూ సమానమే అని చెప్పడం జరిగింది. సో దీంతోపాటు ఒక సెంటెన్స్ చెప్పడం జరిగింది మినర్వా మిల్స్ కేసులో, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి రెండూ ముఖ్యమైనవే అని మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు. సో ఇవి సరిపోతాయి, మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఎలిమినేట్ చేసుకుంటూ మీరు ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మరి మరొక ప్రీవియస్ పేపర్లోని క్వశ్చన్స్తో ఆన్సర్ ఇస్తూ దానికి సంబంధించిన పూర్తి టాపిక్ని వివరిస్తూ వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. సో మన క్లాసులకి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.